డెమాన్ పవన్ని దూరం చేసింది మీరే అని ఒక మంచి తమ్ములని పెట్టుకుంది. ఎందుకంటే అలా అయినా సరే గీతురాయలకి యూస్ ఎక్కువ వస్తాయి, అన్నీ వస్తాయని కొంచెం కథలు పడుతుంది అని అనిపించింది నాకు. మా ఫస్ట్లో ఉంది, నేను కళ్యాణ్ పడాలని సపోర్ట్ చేశాను అంతే కదా, కామనర్గా అది ఇది అని అప్పుడు ఆగింది. అంటే అప్పుడు మాట్లాడింది బేసిక్గా. ఇప్పుడు మాకు ఏం లేదు, డెమాన్ పవన్ని ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ జిమ్ దగ్గర కలిశాను, నేను మాట్లాడాను అని మళ్ళీ చెప్పింది. ఒక ఈవెంట్లో అమర్దీప్ మూవీ ఈవెంట్లో అక్కడికి వెళ్ళినప్పుడు రీతు డెమాన్ రీతు డెమాన్ కళ్యాణ్ పడాలా అక్కడ ఉన్నప్పుడు ఆయనకు ఆది ఉన్నప్పుడు హాయ్ చెప్పి అనమాట, హాయ్ బచా అని అన్నాను. దాని తర్వాత ఏంటి ఎంతప్ప వీళ్ళ ముగ్గురిని చూసి హాయ్ అని అంటే ఇలా తల పట్టుకున్నానంటే ఆమె చెప్పింది, ఎవరు చెప్పక్కర్లేదు, ఆమె చెప్తుంది. నాలో దాచుకుందాం అనుకున్నా, కాకపోతే నేను ఏది దాచుకోలేని మనిషి నేను అని. ఇన్ని కథలు ఎందుకు ఇది రాయాలని యూస్ పడిపోయిందనా? ఎందుకు నువ్వు కళ్యాణ్ పడాల మీద అంత నెగిటివిటీస్ ఫేస్ చేస్తున్నావు? ఒకవైపు డెమాన్ పవన్ చాలా మంచోడు అంటున్నావు, ఒకవైపు వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను అసలు పరువు పోయింది నాది వీళ్ళ ముందు, సో అది ఇది అని మాట్లాడుతుంది. ఒకటి విషయం, మనం ఎంత ఎక్కువగా ఏమంటారు మేఘాలలో తేలుతామో ఏదో ఒక రోజు అదే మేఘాలలో ఎండకి కరిగిపోయి కింద పడతాం. ఓకేనా? సామెత అర్థం కాలేదు. ఏమంటారు మామూలుగా తెగేదాకా లాగక అంటారు కదా, ఈమె చేసేది కూడా అంతే. ఆమె తెగేదాకా లాగుతుంది, ఆమె తగ్గించుకుంటుంది, మళ్ళీ ఆమె ట్రెండింగ్ ట్రోలింగ్ అయిపోతుంది. ఈమెకి బేసిక్గా అలా చూస్తారు, ఎందుకంటే నువ్వు చేసినవి కానీ ఇవన్నీ ఎక్కువ అనమాట. గీతురాలు యూస్ చూస్తుంటే అసలు ఏంటబ్బా, ఎక్కడ ఉండాల్సింది ఎక్కడుంది, ఆయన ఆదిరెడ్డి గారేమో ఎక్కడున్నారు, తనతో పాటు స్టీజన్ కదా ఇదే కదా అనిపించింది. ఆమె ఏడుపు తెలుసా, ఆదిరెడ్డి గారు ఎక్కువ సంపాదించుకున్న ఏడిపే, ఆయన ముందు వీడియోలు పెట్టేసిన ఏడిపే. ఇప్పుడు డెమాన్ పవన్ మాట్లాడలేదని చెప్తుంది, మాట్లాడని చెప్తుంది, ఇలా ఫోటో పోస్ట్ చేయలేదని చెప్తుంది, అండ్ ఫ్యామిలీస్ నాకు ముఖ్యమని అని చెప్పాడంటది. కళ్యాణ్ పడాలి నా మాట సెల్ఫీ దిగుదామంటే నిల్చొని కూడా నిల్చోలేదంటే ఇంత హీనంగా చూసాలా కళ్యాణ్ పడాలా అంటే బహుశా వచ్చిన తర్వాత వీడియోలు లైవ్లు అన్ని చూసినప్పుడు అనిపించింది అనుకుంటే పాపం కళ్యాణ్ కడ నా ఫ్రెండ్స్ని ఇంత ఘనంగా ఇవి మాట్లాడిందా అని. అయినా సరే గోతులు తోకోకూడదు గీతురాయలు, ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఆ గోతులు మనమే పడతాం, మనం తోకున్న గోతులు మనమే పడుతుంటాం. నువ్వు జాగ్రత్త, ఇంక ముందైనా పడతావేమో, అయినా నువ్వు పడ్డా సరే మేము లేపి మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ నువ్వే పడతావు. మేము ఎన్నిసార్లు లేపి నేను కూర్చోబెట్టినా సరే నువ్వే పడతావు. అండ్ నీ సీజన్ గురించి మాట్లాడితే వాళ్ళు సీజన్ హైఫ్లో ఉంది అది ఉంటే వాళ్ళు ఫస్ట్ కామనర్స్, అది నిమిషం ఆడారు, ఆ నేమో వాళ్ళు సంపాదించుకున్నారు. ఎలా అయితే ఏంటి సంపాదించుకున్నారు. నువ్వు బిగ్ బాస్ హౌస్లో వెళ్ళడం ఛాన్స్ చాలా ముఖ్యం, అది రావడం కూడా అదృష్టం. కొన్నిసార్లు అనిపిస్తుంది అబ్బా ఈ సోక వెళ్ళాల్సిన అవసరమా అని అనిపిస్తుంది. బట్ ఇలాంటి వాళ్ళు దేశానికి ఏం ఉపయోగం రా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. ఏదైనా సరే నువ్వే ఇప్పుడు ఇవాళ పెట్టిన వీడియోకి ఏమీ లేదని, మ్యాటర్ ఏమీ లేదని, నీ యూస్ పడిపోయినాయని పనికి మాలని తమిళని పెట్టేసి వాళ్ళ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది గీతురాయ. ఎందుకు? నీ పని నువ్వు చూసుకో, నీకు ఎవరు ఎదిగినా నీకు ఇదే. డెమాన్ పవన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ అయ్యారంట, మీరందరే కదా తిరుపతిలో రీల్స్ ఇవన్నీ చేసింది. ఆ ఫ్రెండ్స్ ఆ బ్యాచ్ మీరు అట. నువ్వు ఉన్నప్పుడు డెమాన్ పవన్ ఉన్నాను పోతుంది, ఎందుకంటే నువ్వు జాలీగా ఉండే, ఎందుకంటే నీకు అంతకు ముందులాగా ఎవరు అంతగా రెస్పెక్ట్ ఇవ్వట్లేదని నాకు తెలిసిన విషయం. అండ్ ఈమెకి ఏదో అన్నది గీతు రాయాలంటే సంథింగ్ ఏదో ఉంది, కానీ గీతు రాయల్ ఇక నేను బుద్ధి మార్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను. బేసిక్గా మంచి వీడియోస్ చేయి, మంచి వ్యూస్ వస్తాయి, నీ పేరు నువ్వు పోగొట్టుకున్నావు మళ్ళీ తెచ్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఇది ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ షేర్ చెప్పండి, కానీ మీకు ఏ పాయింట్ నచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు.